అందరికీ నమస్తే. తాగుడు పాడైపోను. తాగుడు తాగడం వల్ల ఏం చేస్తున్నాం ఏం కథ అనే సొయ్యి లేకుండా తాగుతోళ్ళు కొంతమంది ఉంటారు కదా. గసోడి లుచ్చ అంట. ఒకడు ఏం చేసిండంటే పెళ్ళం తర్వాత కొడుకు తర్వాత బిడ్డే ముగ్గురిని రోగల వాడితో కొట్టిండట. ఫస్ట్ దెబ్బగా పెళ్ళం చచ్చిందట. పెళ్ళం చావంగానే అదే రోగల వాడిని తీసుకొని కొడుకుని కొట్టినట. 6 ఏళ్ళ పొరగాడు కొడుకు చచ్చిండు. కొడుకు చావంగానే మళ్ళీ అదే రోగల వాడిని తీసుకొని బిడ్డ తలక మీకెళ్ళి కొట్టిండు. ఈ మోతవారికి 4 పిల్లలు. 4 పిల్లలల్లా 3 ఆడపిల్లలు, ఒకడే ఒక కొడుకు. అందులో పెళ్ళాన్ని చంపిండు, బిడ్డని చంపిండు, కొడుకుని చంపిండు. బిడ్డ ఇప్పుడు ఆసుపత్రి పాలుంది. బిడ్డ బతికేది కూడా నమ్మకం తక్కువ ఉందట. చూడు పాయన ఇంటిల్లా లాగమైనట్టే కదా. మిగిలిన 2 పిల్లలు అనాథలు అన్నట్టే లెక్క. వాళ్ళ హాస్టల్లో చదువుకుంటారంట. వాళ్ళు అనాథలే. ఇక ఇప్పుడు దెబ్బ తగిలిన ఈ బిడ్డ ఉంది కదా, ఈ బిడ్డ సస్తదా బద్దా తెలియదు. కొడుకు చచ్చిండు, పిల్లం చచ్చింది. ఎందుకు చచ్చిరంటే ఈడు బిగ్గర తాగి మద్యం మత్తులో మృగమై భార్య 2 పిల్లలపై రోగల బండతో దాడి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఘాతుకం, భార్య 6 ఏళ్ల కుమారుడు మృతి, ఆసుపత్రి పాలైన కుమార్తె. రంగారెడ్డి జిల్లా పులిగోని తండాకు చెందిన తండాలకు ఈ ఘటన జరిగి. తండాలలో బాగా జరుగుతుంది. జర పోలీసు వీళ్ళ మీద నిఘా పెట్టాలల్లా. నిజంగా కూడా నేను బాగా చూస్తున్న తండాల పోయింటే ఈ వార్తలల్లా ఏడ చూసినా కానీ తాగుబోతు మొగడి చేతుల పిల్లం చచ్చినట్టు, లేకపోతే తాగుబోతు పిల్లల చేతుల్లో లేకపోతే మొగడు ఖరాబ్ అయినట్టు, 2 పొత్తుల పిల్లలు ఆగమైనట్టు తండాలల్లా బాగా జరుగుతుంది. మరి అవగాహన లేకనా లేకపోతే అవగాహన కల్పిస్తూ లేడం మనకు తెలియదు. కానీ మరీ దారుణంగా తయారయ్యారు. ఇంత అధ్వానంగా చక్కదానాల కొడుకుని చంపితీవి, చక్కదానాల పిల్లాన్ని చంపితీవి, బిడ్డను చంపుదామంటే బిడ్డ బతికున్నది. ఆమె నేడికి హైదరాబాద్ కొనబోయారట దవాఖానకు. ఇక బతికేది బతకంది నమ్మకం తక్కువ. చెప్తా ఎక్కువ చెప్పి ఏం చెప్ప, 1 నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయండి. మద్యం మత్తులో ఓ వ్యక్తి మృగంలా మారాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విచక్షణ కోల్పోయి భార్య నిద్రలో ఉన్న తన 2 పిల్లల్ని రోకలతో కొట్టాడు. ఈ దెబ్బకు భార్యతో పాటు ఆ పిల్లల్లోని ఓ 6 ఏళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోగా కుమార్తె ఆసుపత్రి పాలైంది. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం పులిగోనిపల్లి తండాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పులిగోనిపల్లి తండాకు చెందిన బానావత్ రామ్దాస్ నాయక్ అంటే పేరు. రామ్దాస్ నాయక్కు రామ్నూతల తండాకు చెందిన కవితనట కొన్ని ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పావని పవిత్ర ప్రణిత హర్ష 3 ఆడళ్ళ తర్వాత ఒక కొడుకు పుట్టిండు. అంటే ఈ కొడుకు కోసం ఈ అడవిలో ఉన్నట్టు అయితే ఇక మళ్ళీ 4 కాపులు కట్టడానికి గదలేక కానీ అనే 4 పిల్లలు ఉన్నారు. రామ్దాస్ నాయక్ అమనగల్లు సూర్యలక్ష్మి కాటన్లంట ఏదో చిన్నపాటి పని చేసుకుంటా కూలి పనులకు వెళ్తారంట. భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందని భార్య కూడా పని చేసుకొని బతుంది. అయితే ఇద్దరు ఇందులో పవిత్ర రామ్దాస్ పక్కింట్లోనే ఉంటున్నారు. 2 పిల్లలు మాత్రం హాస్టల్లో చదువుకుంటారంట. 2 పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు. 2 పిల్లలే వీళ్ళకాడు ఉంటారు. ఎప్పుడు తాగి వస్తారంట రాజా. ఎప్పుడు తాగొచ్చి పిల్లల తోటలు వెళ్ళే నిన్న జరంత గట్టిగా అయిందంట. గట్టిగా అయితే ఇంత పని కొన్నాం అనుకోని పండ చూసి పెళ్ళాన్ని కొడుకుని బిడ్డని ఎట్లా చేసి చంపాలనుకొని ఫస్టే పెళ్ళాన్ని చంపిడు. పెళ్ళం తర్వాత 6 ఏళ్ల కొడుకు అంటే ఎగ్గితతుంటే తలకాయ ఏమని చెప్పి 6 ఏళ్ల పొరగాడు అంటే చిన్న పొరగాడు ఒక్క పెట్టుడు పెట్టేసరికల్లా పెళ్ళం కొడుకు అక్కడనే జీవిడిచిరంట. బిడ్డ మాత్రం దవాఖాన కొనబోతే దవాఖానలో మరి ప్రాణాలతోటి కొట్టిమిట్టాడుతుంది. ఈ రుచ్చని కొనబోయి లోపల పోలీసులు లోపలేసినట్ట. కానీ వీళ్ళు లోపలేస్తారు. ఇసపోయింటి వాళ్ళు అసలు భూమి మీద ఎందుకు పుడతారో కూడా అర్థం కాదు. నిజంగా కూడా ఆయనకి ఎట్టగొట్ట బుద్ధి కావచ్చు. ఓ దెబ్బలు కొట్టినైతే ఓ కాలో చెయ్యో ఇంకట్లా అంటే అదో లెక్క. కానీ ఏకంగా సచ్చే అంత రోగల వండ తీసుకొని తాగిన మైకంలో వాడు ఏం చేస్తున్నాం అనేది తెలియదా. మరి సార తాగిండా, ఏమన్నా గంజాయి తాగిండా, ఇంకేమైనా కళ్ళు తాగిండా, మందు తాగిండా, ఏం తాగి పాడు చేసిండో. కానీ తాగిన మైకంలో ఏం చేస్తున్నాం అనేది సొయ్యి లేక చక్కదానాల పెళ్ళాని, చక్కదానాల కొడుకుని, చక్కదానాల బిడ్డని అందరూ చంపుతామని చూసిండు. ఇంకా 2 పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చంపటోడే వీడు. వాళ్ళ హాస్టల్లో ఇంటి బతికిపోయారు. కానీ ఉత్త పుణ్యాన్ని లేకపోతే అంత ఇంటి లాల చంపు అమ్మగాని పోలీసు అన్నారు. ఇసోటి లుచ్చలని బయటికి మళ్ళీ వెళ్ళే ఉపాయం చెప్పుకోవాలి. అలాగే కథం బయట ఉపాయం చేయాలి. బయటకు వచ్చి ఏమక్కర చెప్పు. ఇక ఉత్త పుణ్యానికి ఇల్లంతా తాగం చేసినట్టే కదా. రేపన్నాడు ఆ 2 పిల్లలు కూడా అనాథలు అయిపోయినట్టే కదా లెక్కగా. అమ్మగాని మీ తాగుడు నాశనం అయిపోను. ఎక్కువ తాగుతాను అందరు నేను ఎందుకంట. కానీ ఎక్కువ తాగే ఉపాయం చేసి అసలు ఏం చేస్తున్నాం అనేది కనీసం కూడా ఆలోచన లేకుండా తాగుడు తాగి గిసో నిర్ణయాలు తీసుకుంటున్న ఉంటే మా అమ్మగారిని మానుకునే ఉపాయం చేయరి.
కుటుంబాలు ఆగమైపోతున్నాయి.